నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. అధికార పార్టీ కాంగ్రెస్ లో ముసలం మొదలైందా? 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భేటీ వట్టి పుకార్లేనా? భేటీ నిజమైతే 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు భేటీ అయ్యారు? కాంగ్రెస్ నేత మల్లు రవి చెప్పిన దాంట్లో నిజమెంత? వాళ్ళ అసంతృప్తికి కారణం ఎవరు? బీఆర్ఎస్ నుంచి వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన నాయకుడేనా? ఈ భేటీపై కాంగ్రెస్ హైకమాండ్ రియాక్షన్ ఏంటి? ఆ నాయకుడిని మంత్రి పదవి నుంచి తీసేస్తారా అంటే అనేక రకాలైనటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో ముందుగా మనం తెలంగాణలో ముసలం అనేది టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కాంగ్రెస్ నాయకులంతా ఒక తాటిపైకి వచ్చి 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారాన్ని తెచ్చుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పాలనలో తన మార్కు చూపిస్తున్నారు. ప్రతి నిర్ణయాన్ని తన క్యాబినెట్లో చర్చించి తీసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి సమాచారం మంత్రుల ద్వారా ఎమ్మెల్యేలకు చేరుతోంది. ఎక్కడ ఈగో పాలిటిక్స్కు తావు లేకుండా రేవంత్ రెడ్డి చూస్తున్నారు. మరి ఈ రహస్య భేటీ ఎందుకు అంటే ఇక్కడే అసలు సమస్య ఉంది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 10 ఏళ్లు బీఆర్ఎస్లో కొనసాగి 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన వారు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం అందరికీ సమానంగా ప్రయారిటీ ఇస్తుంది. కానీ గోడ మీద పిల్లి లాంటి వాళ్లకు పాత పార్టీ తాలూకా ఛాయలు పోవడం లేదు. మనసులో కేసీఆర్ బొమ్మను పెట్టుకుని నోటితో మాత్రం జై కాంగ్రెస్ అంటున్నారు. అలాంటి వారి కారణంగానే ఈ ముసలం మొదలైంది. అయితే గత 6 నెలల నుంచి చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇలాంటి మంత్రుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. కానీ ఇన్నాళ్లకు అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఆ మంత్రి చేస్తున్న పనులను ఆధారాలతో ఎలా బయట పెట్టాలనే అంశంపైనే 11 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో శివార్లు హోటల్లో రహస్యంగా సమావేశమయ్యారు. మరో 6 ఎమ్మెల్యేలు ఫోన్ ద్వారా సమావేశానికి హాజరయ్యారు. ఈ మీటింగ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మంత్రి గురించే. కానీ బీఆర్ఎస్ మాత్రం సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న అసంతృప్తి కారణంగా అని ప్రచారం చేసింది. దీనిపై నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీ ఏమీ కాదని, ఒక ఎమ్మెల్యే డిన్నర్ ఇచ్చారని 8 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారని చెప్పారు. అంతేకాకుండా ఆ భేటీని టీ కప్పులో తుఫానుగా అభివర్ణించారు. ఒక పని గురించి వాళ్ళు చర్చించుకున్నారని, అందులో పెద్దగా తప్పు పట్టాల్సిన పని లేదని చెప్పారు. అయితే మల్లు రవి చెప్పినట్లు భేటీ నిజమే, కానీ ఆ భేటీ మాత్రం ఓ మంత్రి గురించి, ఆయన ఎవరో కాదు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి. కాంట్రాక్ట్ నుంచి కెరీర్ స్టార్ట్ చేశారు. అందుకే ఎక్కడ ఎక్కాలో కాదు, ఎక్కడ నొక్కాలో కూడా బాగా తెలుసు. 10 ఏళ్లు బీఆర్ఎస్లో ఉన్నారు. కేసీఆర్ పోసిన నీళ్లు బాగా వంటబట్టినట్లుగా ఉన్నాయి. అందుకే ఇంకా గులాబీ జపమే చేస్తున్నారు. తాను మంత్రిని కదా, ఏం చేసినా చెల్లుతుందనుకున్నాడు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడడం లేదన్నట్లుగా మంత్రి పొంగులేటి వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పట్టించుకోవడం లేదు. తమ నియోజకవర్గాల్లో తమకు తెలియకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యేలు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలకు ప్రభుత్వంలో పనులు అవుతున్నాయి, కానీ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం ఆలస్యం చేస్తున్నారు. బిల్లుల విషయంలో నెలల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్కు పొంగులేటి కావాల్సిన పనులు చేసి పెడుతున్నారని అంటున్నారు. అంతేకాకుండా పథకాల విషయంలోనూ కాంగ్రెస్ వాళ్లకు అన్యాయం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు పథకాలు అందుతున్నాయని వాపోయారు. వాటికి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని అంటున్నారు. దీంతో ఈ ఎమ్మెల్యేల అసంతృప్తికి కారణం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అని తెలిసింది. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో భేటీ అయ్యి చర్చించినట్లుగా తెలుస్తోంది. పొంగులేటికి వార్నింగ్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగితే మంత్రి పదవి ఊడినా కూడా ఆశ్చర్యపోవనవసరం లేదు.